ఈ క్వశ్చన్ పరిశీలిస్తే లాగరిథమ్స్ మీద log x+1 to the base 3 plus log x+3 to the base 3 ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. అంటే ఇది చూడడానికి log a ప్లస్ log b ఈజ్ ఈక్వల్ టు log ab మాదిరిగా ఉంది. ఐడెంటిటీ ప్రకారంగా దీన్ని మనం రాసుకుంటే ఎడం చేతి వైపుది log x+1 ఇంటూ log x+3 ఈజ్ ఈక్వల్ టు ది బేస్ 3 అని రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. 1 అని కూడా లాగ్ బేస్ 3 కింద రాసుకుంటే 3 టు ది బేస్ 3 రాస్తే మీకు 1 అవుతుంది. అంటే ఇక్కడ సేమ్ రెండు ఒకే నెంబర్స్ ఉంటే 1 వస్తుంది కాబట్టి. సో దీని ప్రకారంగా ఇరువైపులా లాగ్స్ క్యాన్సిల్ చేసుకుంటే వదిలేసుకుంటే x+1 ఇంటూ x+3 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ రెండు మల్టిప్లై చేసేద్దాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 + 1 4 ఇంటూ ఎక్స్ 4x అవుతుంది. ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 అటు నుంచి అటు మార్చినా అటు నుంచి ఇటు మార్చినా మొత్తం మీద 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే x² ప్లస్ 4x మిగులుతూ ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. సో కామన్గా x కామన్ తీసుకుంటే x ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x+4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -4 అనేది మనం రాసుకుంటాం. ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు.